ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఒకప్పుడు ఇండియన్ సినిమాలు మన లోకల్ మార్కెట్ మాత్రమే టార్గెట్ చేస్తే చాలు అనుకునే వాళ్ళు దర్శక నిర్మాతలు. కానీ ఇప్పుడు వాళ్ళ ఆలోచనలన్నీ మారిపోయాయి. నేషనల్ కాదు, ఇంటర్నేషనల్ వైడ్ గా సత్తా చూపే ప్రక్రియ స్టార్ట్ అయింది. ప్రమోషన్స్ నుంచే ఈ పద్ధతులు ఫాలో అయిపోతున్నారు మేకర్స్. మరి దీనికోసం ఎవరెవరు ఏం చేస్తున్నారో ఎక్స్క్లూజివ్ గా చూద్దాం రండి. రాజమౌళి ఏం చేసినా ఇంటర్నేషనల్ రేంజ్లో మోత మోగుతుందిప్పుడు. బాహుబలి నుంచే ఆయన స్టైల్ మారిపోయింది. RRRకు అది పీక్స్కి చేరిపోయింది. ఆస్కార్ వచ్చాక ఆయన ఆలోచనలన్నీ అక్కడక్కడే తిరుగుతున్నాయి. ఇండియన్ సినిమా చేస్తున్న ఇంటర్నేషనల్ ప్లానింగ్, పాన్ వరల్డ్ ఐడియాస్తో రఫ్ ఆడిస్తున్నారు జక్కన్న. ప్రస్తుతం తెరకెక్కిస్తోన్న వారణాసి సినిమా కోసం రాజమౌళి ప్లానింగ్స్ పీక్స్లో ఉన్నాయి. ఇప్పటికే సినిమాను ఇంటర్నేషనల్ ఆడియన్స్కు చేరువ చేస్తున్నారు. చేసేది తెలుగు సినిమానే అయినా టార్గెట్ మాత్రం గ్లోబల్ ఆడియన్సే అంటున్నారు దర్శకధీరుడు. ఇప్పటికే హాలీవుడ్ జర్నలిస్టులతో మీటింగ్స్, ఇంటర్వ్యూలతో బిజీగా ఉన్నారు రాజమౌళి. జూన్ చివర్లో ఫ్రాన్స్లో జరగనున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో వారణాసిలోని విజువల్స్ ను చూపించబోతున్నారు జక్కన్న. మొన్నే మెక్సికో ఈవెంట్లో ఈ సినిమాలోని కీలక సన్నివేశాలు చూపించారు. రామాయణను సైతం ఇదే దారిలో తీసుకువెళ్తున్నారు. ఏ ఇంటర్నేషనల్ ఫెస్టివల్ని కూడా రామాయణ మేకర్స్ మిస్ అవ్వట్లేదు. 4,000 కోట్ల రికవరీ కోసం ప్రపంచాన్నే టార్గెట్ చేస్తున్నారు. టాక్సిక్ కోసం యష్ సైతం ఇదే చేస్తున్నారు. ఇటు రామాయణ, అటు టాక్సిక్ రెండింటిలోనూ ఈయన నటిస్తుండడమే కాదు, నిర్మాణ భాగస్వామిగా ఉండడంతో ఇంటర్నేషనల్ మార్కెట్ను క్యాష్ చేసుకునే పనిలో పడ్డారు. ఇక అల్లు అర్జున్ రాకా సినిమా సైతం హాలీవుడ్ మేకర్స్తోనే టైఅప్ అయ్యారు. మొత్తానికి ఇంటర్నేషనల్ మార్కెట్ గ్రాప్ చేయడానికి మన మేకర్స్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. పాపం ప్రభాస్ ఎంత ప్రయత్నించినా చుట్టూ ఉన్న పరిస్థితులు కూడా సహకరించాలి కదా, అప్పుడే ఆయన అనుకున్నది చేస్తారు. కానీ ఇక్కడ పరిస్థితులు బాగా పగబట్టేశాయి. అందుకే అనుకున్నదొక్కటి అయినదొక్కటి అన్నట్టుగా మారిపోతుంది సిచ్యువేషన్. ఇంతకీ ఏ విషయంలో ప్రభాస్ ఇంతగా ఇబ్బంది పడుతున్నారు, అసలు ఏం జరుగుతోంది మీరు కూడా చూడండి. రాజాసాబ్ అయిపోయిన తర్వాత ప్రభాస్ ఓ మాట చెప్పారు. ఇకపై ఒకసారి ఒక సినిమా మాత్రమే, ఒకేసారి 3-4 సినిమాలు చేస్తుంటే కన్ఫ్యూజ్ అవుతుంది అని. కానీ ఆయన చెప్పినంత ఈజీగా సిచ్యువేషన్స్ ఉండవు కదా, అందుకే కష్టమే అయినా ఇప్పుడు కూడా 3 సినిమాలు ఒకేసారి చేస్తున్నారు రెబల్ స్టార్. ఒకేసారి 3 సినిమాలు చేస్తున్నప్పుడు వద్దన్నా ప్రభాస్ మళ్లీ సేమ్ కన్ఫ్యూజన్ స్టేట్ లోకి వెళ్లిపోతున్నట్లే కనిపిస్తుంది. 2 ఏళ్లుగా సెట్స్ పైనే ఉన్న హను రాఘవపూడి ఫౌజీ రిలీజ్ డేట్ ఇంకా కన్ఫర్మ్ కాలేదు. 2026లో పక్కానే అంటున్నారు కానీ నమ్మకంగా చెప్పట్లేదు. మరోవైపు కల్కి 2 స్పిరిట్ తో కలిసి ఫౌజీ చేస్తున్నారు ప్రభాస్. కల్కి 2 షూటింగ్ కూడా నడుస్తూనే ఉంది, కానీ వాళ్ళు కూడా డేట్ చెప్పట్లేదు. నాగ్ అశ్విన్ని అడిగితే అందరి డేట్స్ కుదరాలి, షూట్ అయిపోవాలి, అప్పుడు చేస్తాం, కంగారు లేదు అంటున్నారు. మరోవైపు స్పిరిట్ షూట్ కి సందీప్ పక్కా ప్లాన్ వేసుకున్నా మిగిలిన వాటి వల్ల ఈ స్కెడ్యూల్స్ డిస్టర్బ్ అవుతున్నాయి. దాంతో స్పిరిట్ చెప్పినట్టుగా March 5, 2027 వచ్చేది అనుమానమే. ఫౌజీని ముందు 2026 దసరా అన్నారు. పరిస్థితులు చూస్తుంటే డిసెంబర్ కి వెళ్లేలా కనిపిస్తుంది. మరోవైపు కల్కి 2 డేట్ పైన క్లారిటీ లేదు. చెప్పిన స్పిరిట్ ఏమో కన్ఫ్యూజన్ లో ఉంది. మొత్తానికి ప్రభాస్ తన వరకు ఎలాంటి శక్తి వంచన లేకుండా కష్టపడుతున్నా సిచ్యువేషన్స్ కారణంగా తిప్పలు తప్పట్లేదు. చూస్తుంటే ఈసారి జూనియర్ ఎన్టీఆర్ బర్త్డే మామూలుగా ఉండేలా లేదు. ఫ్యాన్స్ కి ఊహించని సర్ప్రైజ్లు చాలానే ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఎలాగో ప్రశాంత్ నీల్ సినిమా టీజర్ విడుదల చేస్తామని ఇప్పటికే మాట ఇచ్చారు. కానీ దాంతో పాటు మరో మేజర్ సర్ప్రైజ్ ప్యాకేజ్ ఒకటి వేచి చూస్తుంది. మరి ఏంటా ప్యాకేజ్? ఇంతకీ తారక్ బర్త్డే ఎలా ఉండబోతుంది? దేవర తర్వాత ఎన్టీఆర్ నుంచి మరో తెలుగు సినిమా రాలేదు. వార్ 2 వచ్చినా దాన్ని డైరెక్ట్ సినిమాల అభిమానులు లెక్కేయలేదు. అందుకే దాని ఫలితం కూడా వాళ్లను పెద్దగా డిస్టర్బ్ చేయలేదు. ప్రస్తుతం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆశలన్నీ ప్రశాంత్ నీల్ ప్రాజెక్టు పైనే ఉన్నాయి. ఈ చిత్ర షూటింగ్ వేగంగానే జరుగుతుంది. రిలీజ్ మాత్రం 2027 జూన్ 11న ఫిక్స్ చేశారు మేకర్స్. సినిమా రిలీజ్ కి మరో ఏడాదికి పైగానే టైం ఉండటంతో ఆలోపు మే 20న తారక్ పుట్టినరోజు కానుకగా టీజర్ విడుదల చేయబోతున్నారు. ఈ ఒక్క టీజర్తో హైప్ ఆకాశానికి పెంచేయాలని ఫిక్స్ అయిపోయారు నీల్. ఇదొక్కటే కాదు, అన్నీ కుదిరితే అదే రోజు త్రివిక్రమ్ సినిమాకు సంబంధించిన మేజర్ సర్ప్రైజ్ రాబోతోందని తెలుస్తోంది. అరవింద్ సమేత తర్వాత తారక్ త్రివిక్రమ్ కాంబినేషన్లో గతంలోనే సినిమా ప్రకటించినా అది పట్టాలెక్కలేదు. తాజాగా అల్లు అర్జున్తో ప్లాన్ చేసిన గాడ్ ఆఫ్ వార్ను ఎన్టీఆర్ వైపు మళ్లిస్తున్నారు గురూజీ. ఈ సినిమా మోషన్ పోస్టర్ మే 20న ప్లాన్ చేస్తున్నారు. మొత్తానికి ఈసారి ఎన్టీఆర్ పుట్టినరోజున డబుల్ ట్రీట్ ఉండబోతుందన్నమాట.
సినిమా రిజల్ట్ ప్రభావం హీరోల మీద దర్శకుల మీద ఉన్నంత హీరోయిన్ల మీద ఉంటుందా అని డిస్కషన్ స్టార్ట్ చేయాలి గానీ ఎందుకుండదు. సరైన సక్సెస్ కోసం వెయిట్ చేయాలి, ద్వితీయ విఘ్నాన్ని దాటాలి అంటూ చాలా ఒపీనియన్స్ వినిపిస్తూనే ఉంటాయి. యాజ్ ఇట్ ఈస్ గా ఇలాంటి సిచ్యువేషన్ లోనే కనిపిస్తున్నారు జూన్ హీరోయిన్స్. ఇంతకీ ఎవరు వాళ్ళు? దేవరా మూవీతో జాన్వీ కపూర్ సౌత్ స్క్రీన్స్ మీదకి దూసుకొచ్చినప్పుడు మన అమ్మాయి మరింటికి వచ్చిందన్న ఆనందం కనిపించింది తెలుగు కుర్రాళ్లలో. తంగం క్యారెక్టర్లో కనిపించారు జాన్వీ. క్యారెక్టర్ నిడివి పెద్దగా లేకపోయినా ఫస్ట్ సినిమాతో ఓకే అనిపించుకున్నారు. వెంటనే సెకండ్ మూవీ పెద్దికి సైన్ చేసేశారు. ఆల్రెడీ పెద్ది ప్రమోషనల్ కంటెంట్తో బాగానే క్లిక్ అయ్యారు ఈ బ్యూటీ. జూన్ 4న అదే క్రేజ్తో థియేటర్లని మెస్మరైజ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పెద్దితో జూన్ ఫస్ట్ వీక్లో జాన్వీ మిరాకిల్ చేస్తే జూన్ లాస్ట్ వీక్లో మ్యాజిక్ చేయడానికి నేను రెడీగా ఉన్నానని అంటున్నారు భాగ్యశ్రీ బోర్సే. డెబ్యూ మూవీ రిలీజ్ కాకముందే కుర్రాళ్ళకి నచ్చేసిన భామ భాగ్యశ్రీ. రూపురేఖలు బాగున్నాయి, ఏ హీరోతో జోడీ కట్టినా సెట్ అవుతుందని మేకర్స్ కూడా ఫస్ట్ రిలీజ్ కన్నా ముందే అడ్వాన్సులు చాలానే ఇచ్చేశారు. తొలి మలి సినిమాలు ఆడకపోతేనే ఈ ఏడాది చూడండి లెనిన్లో భారతీ క్యారెక్టర్తో చెలరేగిపోతాననే కాన్ఫిడెన్స్ కనిపిస్తోంది భాగ్యశ్రీలో. ఆమెలో ఉన్న నమ్మకానికి సింబాలిక్ గానే లెనిన్లో భారతీ క్యారెక్టర్ నయా లుక్ ని రివీల్ చేసింది టీం. పుట్టినరోజు జరుపుకుంటున్న భాగ్యశ్రీకి ఈ సినిమా అయినా కలిసి రావాలని కోరుకుంటున్నారు అభిమానులు. సో ఫస్ట్ వీక్ ని జాన్వీ రూల్ చేస్తే లాస్ట్ వీక్ ని భాగ్యశ్రీ గ్రాప్ చేసేయాలని ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. తాను దూర సందులేదు గాని మెడకి ఇంకో డోల్ అన్నట్టుంది నెక్స్ట్ ఇయర్ సంక్రాంతి సీజన్ లోన రష్ చూస్తే. మన సినిమాలకే థియేటర్స్ దొరుకుతాయో లేదో తెలియని సిచ్యువేషన్. అలాంటిది డబ్బింగ్ సినిమాలు కూడా క్యూలో ఉంటే ఆ సీన్ ఎలా ఉంటుందో ఊహించుకోండి అన్నట్టుంది సిచ్యువేషన్. ఐఆమ్ ఇన్ క్యూ అని సూపర్ స్టార్ కాంపౌండ్ నుంచి సౌండ్ వినిపించగానే అలర్ట్ అవుతున్నది ఎవరు? ఈ సంక్రాంతికి మనశంకర వరప్రసాద్ గారితో రీజనల్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న మెగాస్టార్ చిరంజీవి నెక్స్ట్ పొంగల్కి కూడా రావడం పక్కా అని ఫిక్స్ అయ్యారు. బాబీ సినిమాతో పలకరించడానికి ఆల్రెడీ రెడీ అవుతున్నారు చిరు. నేను కూడా వచ్చేస్తున్నాను ఈసారి అనిల్తో అని ఆల్రెడీ ఓపెన్ గానే అనౌన్స్ చేస్తున్నారు వెంకీమామ. అనిల్ వెంకీ కలిసి వచ్చిన ప్రతిసారి ప్రేక్షకులకు నవ్వుల విందు ఇచ్చేస్తున్నారు. సో నెక్స్ట్ సంక్రాంతికి కూడా ఫుల్ అండ్ ఫుల్ కడుపుబ్బా నవ్వులు పక్కా అని ఫిక్స్ అయిపోయారు జనాలు. ఇటు గత కొన్ని సంక్రాంతులకు సందడి చేసిన కింగ్ కూడా నెక్స్ట్ సినిమాను డిసెంబర్కి గానీ వచ్చే సంక్రాంతికి గానీ రంగంలోకి తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నారు. సోగ్గాడు స్పెషల్ మూవీతో దిగితే మేం పండగ చేసుకుంటామంటోంది అక్కినేని సైన్యం. నందమూరి అందగాడు బాలయ్య కూడా వచ్చే ఏడాది సంక్రాంతి రేసులో ఉంటానని హింట్స్ ఇస్తున్నారు. ఆల్రెడీ చేస్తున్న గోపీచంద్ మూవీని ఈ ఏడాది రిలీజ్ చేసి వచ్చే సంక్రాంతికి కొరటాల సినిమాలను విడుదల చేయాలనే ప్లానింగ్లో ఉన్నారట. ఆల్రెడీ సిల్వర్ స్క్రీన్ మీద భార్యాభర్తలుగా మెప్పించిన బాలయ్య, విద్యాబాలన్ కొరటాల కోసం మరోసారి సెట్స్లో జాయిన్ అవుతారు అన్నది న్యూస్. వీళ్లే వచ్చినా వీళ్లతో పాటు డార్లింగ్ అండ్ అదర్స్ వచ్చినా మన వాళ్లకే థియేటర్లు సర్దుబాటు చేసుకోలేని పరిస్థితి ఉంటుంది పండగ సీజన్లో. అలాంటి పొంగల్ టైంలో రజనీకాంత్ కూడా వస్తానంటే ఎలా? రజనీ సినిమాలంటే మన దగ్గర కూడా క్రేజ్ ఉంటుంది. అయినా సరే పండగ టైంలో అయినా లోకల్ మూవీస్కి ప్రాముఖ్యతనిచ్చి పొరుగు సినిమాలను కట్టడి చేయాల్సిన అవసరం ఉందంటున్నారు క్రిటిక్స్. స్వీయ అనుభవాన్ని మించిన గుణపాఠం మరొకటి ఏముంటుంది చెప్పండి? మన హీరోలకు ఇదే జరిగింది. ఇప్పుడు వరుసగా ఫ్లాప్స్ వస్తే కానీ లోపల నుంచి మార్పు రాలేదు ఎవరికి. కొందరు కొత్తదనం కోసం చేంజ్ ఓవర్ కోరుకుంటే ఫ్లాప్స్ భయంతో మరికొందరు మరోవైపు అడుగులేస్తూ ఉన్నారు. మరి అలా చేంజ్ అయిపోతున్న హీరోలు ఎవరు, వాళ్ళ సినిమాలు ఏంటో చూద్దాం రండి. డీజే టిల్లుతో స్టార్ బాయ్ అనిపించుకున్న సిద్ధు జొన్నలగడ్డ ఆ తర్వాత వరుసగా జాబ్, తెలుసు కదాతో రేసులో వెనకబడిపోయారు. అందుకే బ్యాక్ టు రూట్స్ అంటూ ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ ఫేమ్ RSJ స్వరూప్తో సితారా ఎంటర్టైన్మెంట్స్ లో సినిమాకు ఓకే చెప్పారు సిద్ధు. సింగిల్ సిట్టింగ్ లోనే ఈ ప్రాజెక్ట్ లాక్ అయిపోయింది. సిద్ధు ఇమీడియట్ సినిమా ఇదే. శర్వానంద్ కూడా వరుస ఫ్లాప్ల తర్వాత తనకి బాగా కలిసొచ్చిన ఫ్యామిలీ జోన్లోకి వచ్చారు. సంక్రాంతికి నారీ నారీ నడుమ మురారితో హిట్ కొట్టిన ఈయన మొన్న బైకర్తో ఓకే అనిపించారు. నెక్స్ట్ భోగితో ఆగస్టు 28న సిద్ధమవుతున్నారు. ఇక కొన్నేళ్లుగా ఫ్లాప్లోనే ఉన్న నితిన్ సితారా ఎంటర్టైన్మెంట్స్ లో కొత్త దర్శకులతో ఓ సినిమా ఓకే చేశారు. క్యూట్ లవ్ స్టోరీగా ఇది వస్తుంది. వరుసగా మాస్ సినిమాలు చేసి ఫ్లాప్లతో పాటు విమర్శలు మూటగట్టుకున్న రామ్ రీఫ్రెషింగ్ గా ఆంధ్రా కింగ్ తాలూకాతో వచ్చారు. ఈ సినిమాకు డబ్బులు రాకపోయినా మంచి పేరొచ్చింది. నెక్స్ట్ కూడా లవ్ స్టోరీ చెయ్యాలని చూస్తున్నారు. విశ్వక్సేన్ కూడా మాస్ వదిలేసి అనుదీప్తో ఫంకీ చేశారు, కానీ కుదరలేదు. దాంతో మళ్ళీ కల్ట్ అంటూ మాస్ వైపే వెళ్తున్నారు. మొత్తానికి మన హీరోలను ఫ్లాప్స్ బాగానే మార్చేశాయి. ఇది ఇవాల్టి ET ఎక్స్క్లూజివ్. మరిన్ని లేటెస్ట్ మూవీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి టీవీ9.